నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రపంచంలోని అత్యాశ అంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర మోసగాడి మోసానికి బలవుతూనే ఉంటారు. మోసానికి మొదటి మెట్టు మన అత్యాశే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ప్రొడ్యూసర్ రవీంద్రన్ మహాలక్ష్మి విషయమే. ఇక ఏడాది క్రితం రవీంద్రన్ మహాలక్ష్మి సీరియల్ నటిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇతను ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి రవీంద్రన్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా చెన్నైకి చెందిన బాలాజీ అనే ఒక వ్యాపారవేత్తను నకిలీ పత్రాలు చూపించి ఏకంగా 16 కోట్లను చీట్ చేసినందుకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రవీంద్రన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే, ఘన పదార్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు పెడితే భారీగా లాభాలొస్తాయని చెన్నైకి చెందిన బాలాజీ అనే ఒక వ్యాపారవేత్తను రవీంద్రన్ నమ్మించాడు. అలా కలిసి ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు చేద్దామని కూడా ఒప్పించాడు. ఇక ఈయనను నమ్మి సదరు వ్యాపారవేత్త ఒప్పందం కుదుర్చుకొని 2020 సెప్టెంబర్ 15న అగ్రిమెంట్ కూడా వేసుకున్నాడు. అలా పెట్టుబడి కోసం ఆ బిజినెస్ మ్యాన్ 16 కోట్ల రూపాయలని రవీంద్రన్కి ఇచ్చాడు. ఇక డబ్బులు తీసుకున్న రవీంద్రన్ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ని మొదలు పెట్టలేదు. ఇక ప్రాజెక్ట్ని ఎప్పుడు మొదలు పెడతావని అడగగా చూద్దాం చేద్దాం అంటూ 2 ఇయర్స్ కాలాన్ని వెళ్లదీస్తూ వచ్చాడు. దీంతో విసుగు చెందిన ఆ బిజినెస్ మ్యాన్ ప్రాజెక్టు వద్దు, ఏమీ వద్దు, నేను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమని అడగగా అందుకు ఇతను ఇచ్చేందుకు డబ్బులు లేనందువలన నిరాకరించాడు. ఇలా ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాలాజీ తాజాగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేశాడు. ఇక ఆ వ్యాపారవేత్త నుండి డబ్బులు రాబట్టేందుకు రవీంద్రన్ నకిలీ డాక్యుమెంట్స్ ని చూపించినట్టు దర్యాప్తులో బయటపడడంతో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక కోర్టు రవీంద్రన్కి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అసలు రవీంద్రన్ సినిమా ముసుగుతో అందరినీ మోసం చేస్తున్నాడా? మహాలక్ష్మి రవీంద్రన్ని 3వ వివాహం చేసుకోవడానికి గల కారణాలేంటి? 53 ఏళ్లైన రవీంద్రన్ మహాలక్ష్మిని హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మహాలక్ష్మికి ఉన్న అత్యాశ వల్లే రవీంద్రన్ జైలుకెళ్లే పరిస్థితి వచ్చిందా? రవీంద్రన్ మహాలక్ష్మి విడాకుల విషయంలో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, చేసిన ప్రతి పాపం అప్పు లాంటిది. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాల్సి వస్తుంది. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది. మహాలక్ష్మి అలియాస్ విజే మహా. ఈమె 1988 మార్చి 21న తమిళనాడులోని చెన్నైలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి శంకర్, తల్లి రాగిని. ఈమెకు కిరణ్ అనే ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక మహాలక్ష్మి తన స్కూలింగ్ని చెన్నైలోని వేలాంగని మెట్రికులేషన్ సెకండరీ స్కూల్లో చదివింది. చిన్నప్పటి నుండి యాక్టింగ్, మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మహాలక్ష్మి చదువుల్లో అంతంత మాత్రమే ఉండేది. ఇక ఇది గమనించిన తల్లిదండ్రులు ఈమె యాక్టర్ అవ్వడానికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. దీంతో 10th తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. అలా ఎంత ట్రై చేసినా సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి మొదటిగా ఫేమస్ అయితే సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని విజే అవ్వాలని డిసైడ్ అయింది. ఇక ఇదిలా ఉండగా సన్ టీవీలో చాణక్య అనే ప్రోగ్రామ్ డైరెక్టర్ సన్ మ్యూజిక్ ఛానల్లో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ని తనే చూసుకుంటుండేవాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మహాలక్ష్మి చాణక్యతో మంచి పరిచయాన్ని పెంచుకొని ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారడంతో ఈమెకు సన్ మ్యూజిక్లో విజేగా ఒక ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది. అలా 2005లో విజేగా తన కెరియర్ని స్టార్ట్ చేసిన మహాలక్ష్మి 2 ఇయర్స్ చాణక్యతో మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేసింది. దీంతో సన్ మ్యూజిక్లో, సన్ టీవీలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్కి మహాలక్ష్మియే యాంకర్గా విజేగా ఉండేది. అలా 2 ఇయర్స్ తర్వాత మహాలక్ష్మికి మంచి గుర్తింపు రావడంతో సినిమాల్లో, సీరియల్స్లో ట్రై చేయాలనుకుంది. కానీ ఇందుకు చాణక్య ఒప్పుకోకపోవడంతో అతని మాట వినకుండా మహాలక్ష్మి అతనితో బ్రేకప్ చేసుకొని సినిమాల్లో, సీరియల్స్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఒక మేనేజర్ సహాయంతో 2007లో రాధిక గారు నటించిన అరసి అనే సీరియల్లో మహాలక్ష్మికి ఒక క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా 3 ఇయర్స్ ఆ సీరియల్లో చేస్తున్నప్పుడు తన కో ఆర్టిస్ట్ అయిన అనిల్ అనే అతనితో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేశారు. ఇక అలా చెల్లమ్మే, వాణిరాణి అనే సీరియల్లో చేస్తూనే అనిల్ని 2010లో తన 22వ ఏటకే పెళ్లి చేసుకుంది. ఇక మహాలక్ష్మి అలా ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఇంకోవైపు సీరియల్లో బిజీగా ఉండేది. అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2012లో సచిన్ అనే ఒక కొడుకు పుట్టాడు. ఇదిలా ఉన్నప్పుడే అనిల్కి సీరియల్స్లో అవకాశాలు తగ్గడంతో ఆర్థికంగా మహాలక్ష్మి మీదే డిపెండ్ అవుతూ ఇంట్లోనే కూర్చొని పిల్లాడిని చూసుకునే పరిస్థితికి వచ్చాడు. దీంతో నిదానంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు రావడం మొదలయ్యాయి. ఇందుకు ముఖ్య కారణం మహాలక్ష్మి దేవదాయ్ కండెన్ అనే సీరియల్ని చేసేటప్పుడు ఈశ్వర్ అనే కో ఆర్టిస్ట్తో ఈమెకు ఏర్పడిన సన్నిహిత్యమే. అలా ఈశ్వర్తో ఈమె లివింగ్ టుగెదర్లో ఉండేది. ఈ విషయం అనిల్కి తెలిసి మహాలక్ష్మికి విడాకులు ఇవ్వాలనుకున్నాడు. అలా వీరిద్దరూ 2015లో విడాకులు తీసుకొని విడిపోయారు. కానీ మహాలక్ష్మి ఇదంతా పట్టించుకోలేదు. ఇక అలా ఈశ్వర్తోనే పిల్లై నీలా అనే సీరియల్ చేస్తూ
అతనితో కలిసి పబ్స్కి పార్టీస్కి వెకేషన్స్కి వెళ్తుండేది. కానీ అప్పటికే ఈశ్వర్కి జయశ్రీ అనే ఆమెతో పెళ్ళై ఒక పాప కూడా ఉండింది. ఇక వీరిద్దరి విషయం అనిల్ ద్వారా తెలుసుకున్న జయశ్రీ డైరెక్ట్గా ఆవడిలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీరిద్దరి మీద కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్లో తన భర్త తనతో ఉంటూనే వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పింది. అంతేకాకుండా మీడియాని పిలిచి ఆమె భర్తకి మహాలక్ష్మితో ఉన్న అక్రమ సంబంధం గురించి చెప్పడంతో మీడియాలో ఈ విషయం హల్చలైంది. ఇక ఈ గొడవల్లోనే మహాలక్ష్మి ఈశ్వర్ని సీక్రెట్గా పెళ్లి చేసుకున్న విషయం జయశ్రీకి తెలియడంతో వీరిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉంటున్న ఇంటికి వెళ్ళి జయశ్రీ మహాలక్ష్మిని కొట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈశ్వర్ జయశ్రీకి విడాకులు ఇవ్వాలనుకున్నాడు. కానీ జయశ్రీ చేసిన అవమానాన్ని తట్టుకోలేని మహాలక్ష్మి ఈశ్వర్తో ఉన్న బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. ఇక ఈ విషయంపై ఈశ్వర్ మహాలక్ష్మికి ఎంత నచ్చజెప్పినా వినకపోయేసరికి ఈశ్వర్ మహాలక్ష్మిని వదిలి తన మొదటి భార్య బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి మహాలక్ష్మితో బ్రేకప్ చేసుకొని తనతో సీరియల్స్లో యాక్ట్ చేయడం కూడా వదిలేశాడు. ఇక ఈ గొడవలతో మహాలక్ష్మి కొన్ని రోజులు తమిళ్ సీరియల్స్కి బ్రేక్ ఇచ్చి 2019లో అశోకవనం అనే తెలుగు సీరియల్లో యాక్ట్ చేయడం ద్వారా తెలుగులోకి అరంగేట్రం చేసింది. అలా 2020 తర్వాత ఈమెకు సీరియల్స్లో ఛాన్సులు రాకపోయేసరికి ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చింది. ఇక కరోనా తర్వాత సీరియల్స్లో కాకుండా మూవీస్లో యాక్ట్ చేయాలనుకుంది. ఇదిలా ఉండగా అప్పటికే బ్యాక్ టు బ్యాక్ 4 మూవీస్ని ప్రొడ్యూస్ చేసి ఉండే డబ్బంతా పోగొట్టుకున్న రవీంద్రన్ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ని పెట్టుకొని ఒక స్మాల్ బడ్జెట్లో విడియం వరే కాతిరువాల్ అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మహాలక్ష్మి రవీంద్రన్ ఆఫీస్కి వెళ్ళి కలవడం, ఈమె అప్రోచ్ అతనికి నచ్చడంతో ఆ మూవీకి హీరోయిన్గా ఈమెను ఫిక్స్ చేయడం జరిగింది. ఇక రవీంద్రన్ గురించి చెప్పాలంటే ఇతను 1970 జనవరి 1న తమిళనాడులోని చెన్నైలో ఒక డబ్బుండే ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్. ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉండేవాడు. ఇక తల్లి వనిత. ఈమె హౌస్ వైఫ్గా ఉండేది. ఇతనికి ఒక అన్నయ్య, 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక రవీంద్రన్ని చిన్నప్పటి నుండి ఏ లోటు లేకుండా పెంచడంతో ఇతను బాధ్యత లేకుండా పెరిగాడు. రవీంద్రన్ తన స్కూలింగ్ని చెన్నైలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివి పాలిటెక్నిక్లో డిగ్రీని పూర్తి చేసి పని చేయడం ఇష్టం లేక ఇంట్లోనే పని లేకుండా ఉండేవాడు. దీంతో రోజు పార్టీస్, పబ్స్, వెకేషన్స్ అని లైఫ్ని ఎంజాయ్ చేస్తూ నాన్న సంపాదించిన డబ్బుని ఖర్చు పెడుతూ ఉండేవాడు. అలా ఇతని పర్సనాలిటీ లావుగా అవ్వడంతో ఇతనికి ఎవరు పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. ఇదిలా ఉండగా తండ్రితో రోజు గొడవలు జరగడంతో చేసేదేమీ లేక ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇక ఆ కంపెనీలో జాబ్ చేస్తుండగా శాంతి అనే అమ్మాయితో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి డేట్ స్టార్ట్ చేసిన 3 నెలలకే రవీంద్రన్ శాంతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక రవీంద్రన్ హార్డ్ వర్కర్ అనుకొని, అంతేకాకుండా డబ్బుండే ఫ్యామిలీ అని శాంతి ఈ పెళ్లికి ఒప్పుకుంది. అలా వీరిద్దరూ 2012 ఆగస్టు 29న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లి తర్వాత రవీంద్రన్ జాబ్ని వదిలేసి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ తండ్రి సంపాదనపైనే బ్రతుకుతున్నందువలన భార్యాభర్తలిద్దరికి మనస్పర్ధాలు మొదలై తరచూ గొడవలు పడుతుండేవారు. ఇక పెళ్లికి ముందు తల్లిదండ్రుల టార్చర్ని, పెళ్లి తర్వాత భార్య టార్చర్ని తట్టుకోలేని రవీంద్రన్ భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. ఇక భార్యకి కూడా ఇతనితో ఉండడం ఇష్టం లేక పెళ్ళైన 1 ఇయర్కే విడాకులు తీసుకొని వీరిద్దరూ వేరయ్యారు. అలా రవీంద్రన్కి ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక కొన్ని సినిమా ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం మొదలెట్టాడు. అలా ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూనే సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నాడు. దీంతో 2013లో లిబ్రా అనే ప్రొడక్షన్ హౌస్ని ఓపెన్ చేశాడు. ఇక అప్పటికే తండ్రి నుండి రావాల్సిన ఆస్తి వాటా తనకి రావడంతో ప్రొడ్యూసర్గా నానుం నందినియుం అనే మూవీని చేసి 2014లో రిలీజ్ చేయగా అది ఫ్లాప్ అయింది. ఇక వెంటనే కోలై నొక్కు పార్వాయి అనే మూవీ చేయడం, అది కూడా ఫ్లాప్ అవ్వడంతో కొన్ని రోజులు ప్రొడక్షన్కి బ్రేక్ ఇచ్చి అప్పుడే తమిళ్లో స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో మీద రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అందుకు గాను తనే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి, బిగ్ బాస్ గురించి చెప్పుకుంటూ వీడియోస్ని చేసేవాడు. ఇక అప్పటి వరకు ఇతను ఎవరనేది తెలియని తమిళ్ ప్రజలకి వనితా విజయ్ కుమార్ 4వ పెళ్లి మీద ఇతను చేసిన కమెంట్స్ కరోనా టైంలో ఇతన్ని ఫేమస్ అయ్యేలాగా చేశాయి. నేను ఆల్రెడీ వనితా విజయ్ కుమార్ పెళ్లిళ్ళ మీద ఒక వీడియో చేశాను, చూడని వారుంటే చూడండి. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ అయిన కవిన్ అనే అతన్ని హీరోగా పెట్టుకొని నట్పున ఎన్నను తెరియుమా అనే మూవీని చేశాడు. ఇక అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మురుంకాయ్ చిప్స్ అనే మూవీని చేశాడు. ఇక ఆ మూవీని 2021లో రిలీజ్ చేయగా అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో కమర్షియల్ ఆర్టిస్టులతో కాకుండా స్మాల్ స్క్రీన్ ఆర్టిస్టులతో మూవీ చేయాలని ఆ మూవీలో తను కూడా యాక్టర్గా ఎంట్రీ ఇవ్వడం, అదే మూవీలో మహాలక్ష్మిని హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే రవీంద్రన్కి మహాలక్ష్మికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఆ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తూనే రవీంద్రన్ డైరెక్షన్ కూడా చేసి మార్కండేయను మగలియర్ కల్లూరియం అనే మూవీని చేయడం జరిగింది.
ఇక ఆ మూవీలోనూ మహాలక్ష్మి సెకండ్ హీరోయిన్ అవ్వడం విశేషం. ఇక ఈ రెండు మూవీస్ 2022లో రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇదిలా ఉండగా అప్పటికే మంచి సాన్నిధ్యంగా ఉన్న మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని రవీంద్రన్ ప్రపోజ్ చేయగా మహాలక్ష్మి ఇమీడియట్ గా ఓకే చెప్పింది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన మహాలక్ష్మి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలంటే రవీంద్రన్ లాంటి డబ్బుండే అతన్ని పెళ్లి చేసుకుంటేనే సాధ్యమవుతుందని ఆశపడింది. ఇక మహాలక్ష్మి ఫ్యామిలీ కూడా ఇందుకు సపోర్ట్ చేయడంతో రవీంద్రన్ని హడావిడిగా 2022 సెప్టెంబర్ 1న పెళ్లి చేసుకుంది. ఇక ఆ పెళ్లి తర్వాత ఈమెకు ఒక గెస్ట్ హౌస్ ని, ఒక విల్లాని, లగ్జరీ కార్ని గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. ఇదిలా ఉండగా కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి కాబట్టి రవీంద్రన్కి పెళ్లి తర్వాత ప్రాపర్ ఇన్కమ్ లేకపోవడంతో, ఇంకో పక్క తను చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఆర్థికంగా కాస్త సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది దగ్గర ప్రొడక్షన్లో పార్ట్నర్షిప్ ఇస్తానని ఇంకొంతమంది దగ్గర, సినిమా చేస్తా అని ఫైనాన్షియర్స్ దగ్గర కోట్ల కొద్ది డబ్బుని తీసుకొని వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. ఇక వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా రవీంద్రన్ దాన్ని అంతలా సీరియస్గా తీసుకోలేదు. ఇక ఆ తర్వాత డబ్బిచ్చిన వారు రోజు రోజుకి ఇంటి దగ్గరికి వచ్చి గొడవలు చేయడంతో మహాలక్ష్మికి రవీంద్రన్కి మనస్పర్ధాలు వచ్చి వీరిద్దరి మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయి. దీంతో మహాలక్ష్మి రవీంద్రన్ దగ్గర విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయింది. కానీ ఆ చీట్ చేసిన డబ్బుతోనే ఈమెకు కార్లు, జ్యువెలరీస్ని గిఫ్ట్గా ఇవ్వడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి ఉంటున్నారనే చెప్పొచ్చు. ఇక దొంగ ఎప్పటికీ దొరకాడు అనేలాగా ఇప్పుడు 16 కోట్ల ఫ్రాడ్ కేసు చాలా సీరియస్ అవడంతో రవీంద్రన్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఏమవుతుందో అని సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది. మహాలక్ష్మి రవీంద్రన్ విషయంలో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, భూమిలోకి పాతుకపోయిన వేర్ల లోతు చెట్టుకే తెలియదు. పువ్వులు పూసిన తర్వాత, కాయలు కాసిన తర్వాతనే ఆ చెట్టుకి అర్థమవుతుంది. జీవితం కూడా అంతే. ఇది ఫోక్స్ రవీంద్రన్ మహాలక్ష్మి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.